ఐ గెస్ సో మీరు మార్కెట్‌లో వచ్చి ట్రేడింగ్‌లోంచి కొంచెం అమౌంట్ లాస్ అయ్యి, సో దాన్ని రికవరీ చేసుకుందామన్న మైండ్ సెట్ గనుక మీకుంటే, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి గైస్. ఓకేనా? అండ్ ఈ ఫస్ట్ వచ్చేసి మనం ఈరోజు సెన్సెక్స్ ఎక్స్‌పైర్ అయితే ఉన్నదనమాట ఈరోజు. సో సెన్సెక్స్ ఎక్స్‌పైర్ ఉంది కాబట్టి మనం సెన్సెక్స్‌లోనే ఇంట్రెస్ట్ అయితే ప్లాన్ చేసాము. అండ్ ఈరోజు మంచి ఆపర్చునిటీస్ అయితే వచ్చాయి ఆప్షన్ బయర్స్‌కి. సో చాలా మంచి మూవ్‌మెంట్ వచ్చింది. అండ్ ఇది కాల్ సైడ్ అయినా, పుట్ సైడ్ అయినా ఇంట్రెస్ట్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి చాలా మంచి మూమెంట్ అయితే మనం క్యాప్చర్ చేసాము. సో మార్నింగ్ మేము ఇంట్రెస్ట్ అయితే ప్లాన్ చేసాము. సో ఇక్కడ మంచి ఇంట్రెస్ట్ అయితే ఫైండ్ అవుట్ చేసుకున్నాము. అండ్ మంచి మూమెంట్ని క్యాప్చర్ చేసుకొని చాలా మంచి ప్రాఫిట్ అయితే బుక్ చేసాము. మన కమ్యూనిటీ మెంబర్స్ కూడా చాలా మంచి ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నారు. అండ్ ఈరోజు ఇది అనమాట లెవెల్స్. సో ఈ లెవెల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ఉండే ఈరోజు సెన్సెక్స్కి. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే గైస్, ఎప్పుడైతే మనం ఆప్షన్ బయింగ్ చేస్తున్నామో, సో ఖచ్చితంగా మనకి ఏంటంటే ఎక్స్పైరీ టైంలో ఒక మంచి ట్రేడ్ ప్లాన్ అయితే ఉండాలి. అండ్ మీ లెవెల్స్ అనేవి ముందే డ్రా చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే ఎలాంటి మీకు లెవెల్స్ ఉండాలి, గ్యాప్ అప్ అయినప్పుడు మీకు ఎలాంటి లెవెల్స్ ఉండాలి, ఎలాంటి ప్లాన్ ఉండాలి అనేది ముందే మీరు నోట్ చేసుకొని, అంటే మీ లెవెల్స్ అయితే డ్రా చేసుకొని పెట్టుకోవాలి. చాలామంది ఏంటంటే లెవెల్స్ తెలియకుండా డైరెక్ట్గా సో ఒక క్యాండిల్ని బేస్ చేసుకొని మాత్రమే ఎంట్రీస్ అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు. అలా చేయొద్దు. ఎందుకంటే మార్కెట్లో డికే అనేది ఎక్కువ ఉంటుంది ఎక్స్పైరీ టైంలో. కాబట్టి మనకి ప్రాపర్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలి. అండ్ మన లెవెల్స్ని మార్కెట్ రెస్పెక్ట్ చేసినప్పుడు మాత్రమే మనం ఎంట్రీస్ అయితే ప్లాన్ చేసుకోవాలి. సో కాబట్టి ఈరోజు మనకి మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి. నేను కూడా మంచి ప్రాఫిట్ బుక్ చేశాను. మీకు ఆల్రెడీ టెలిగ్రామ్లో నేను అప్డేట్ అయితే పెట్టాను. ఈరోజు నేను 3 ఎంట్రీస్ చేశాను. సో 3 ఎంట్రీస్లో 2 ఎంట్రీస్ వచ్చేసి మనకి టార్గెట్ హిట్ అయినాయి, ఒకటి ఎస్ఎల్ హిట్ అయింది. ఓవరాల్గా 23,000 ప్రాఫిట్లో ఈ డే అయితే నేను క్లోజ్ చేశాను. గైస్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే చాలామంది సో మార్కెట్లో నుంచి స్టార్టింగ్లో వాళ్ళకి బేసిక్గా ఐడియా లేకుండా, లేదంటే కొంతమంది ఏంటంటే ఓవర్గా ట్రేడ్ చేసి ఇనిషియల్ వాళ్ళ ట్రేడింగ్ డేస్లో చాలా అమౌంట్ అయితే లాస్ అవుతూ ఉంటారు. కొంతమంది తక్కువ అమౌంట్ లాస్ అవుతూ ఉంటారు, కొంతమంది ఎక్కువ అమౌంట్ లాస్ అవుతూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే ఈ ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ అయితే ఉంటాయి కొన్ని. సో దాంట్లో జాయిన్ అయ్యి వాళ్ళు ఏదో కాల్ చెప్తే తీసుకోవడము, ఇట్లాంటివి చాలామంది చేసి అమౌంట్ అయితే లాస్ అవుతూ ఉంటారు. సో దాని తర్వాతే వాళ్ళకి ఏంటంటే ఈ అమౌంట్ని నేను రికవర్ చేసుకోవాలి అన్న మైండ్ సెట్ తోటి చాలామంది ఉంటారు. రెగ్యులర్గా నాతో చాలామంది కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి సో నేను అంటే మార్నింగ్ ఒక అతను కూడా ఇలాంటి క్వశ్చన్ ఒకటి అడిగాడు అనమాట. సో తనకి నేను ఏ విధమైన ఆన్సర్ ఇచ్చాను, చాలామంది అడుగుతూ ఉంటారు కాబట్టి సో మీరు కూడా ఆ ఒక్కసారి ఆ వీడియో వినండి, ఆ ఆడియో ఏదైతే నేను ప్లే చేస్తున్నానో అది వినండి. సో ఒకవేళ మీకు రికవరీ మైండ్ సెట్ ఉంటే కనుక అట్లాంటి మైండ్ సెట్ అయితే తీసేయండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు రికవరీ మైండ్ సెట్తో ట్రేడ్ చేస్తారో డెఫినెట్గా మీరు ఇంకా ఎక్కువ అమౌంట్ లాస్ అవుతూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ మీరు సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయండి, రిస్క్ మేనేజ్మెంట్ చేయండి, డిసిప్లిన్గా ఉండండి, ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో మీరు నేర్చుకోండి. అండ్ కొంచెం ప్రాక్టీస్ చేయండి. అండ్ ఒకవేళ మీకు దీంట్లో ఏదైనా హెల్ప్ కావాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో మన అప్లికేషన్ లింక్ ఉంటుంది, మన కమ్యూనిటీలో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ప్లే స్టోర్కి వెళ్ళి విఆర్ ట్రేడర్స్ అని సెర్చ్ చేయగానే మీకు మన అప్లికేషన్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు మన కమ్యూనిటీలో అయితే జాయిన్ అవ్వచ్చు. డిసెంబర్ 31 వరకే మనకి లైఫ్ టైం ఆఫర్ అయితే ఉంది. ఒకవేళ మీరు ఎన్రోల్ అవ్వాలి, డిసిప్లిన్గా ట్రేడ్ చేయాలి. సో చాలామంది ఫీడ్బ్యాక్స్ అయితే చూడండి మీరు. సో ఇలా మీరు కూడా ఒక డిసిప్లిన్ ట్రేడర్గా మారాలి అనుకుంటే డెఫినెట్గా మీరు మన ప్లే స్టోర్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సో మీరు కమ్యూనిటీ అయితే జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు కమ్యూనిటీలో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మిమ్మల్ని మన కమ్యూనిటీలో గ్రూప్లో అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు వాట్సాప్లో డిఎం చేయండి. ఇది గైస్ నేను ఏదైతే నేను ఆన్సర్ ఇచ్చానో అది ప్లే చేస్తాను చూడండి. డిసిప్లిన్గా ఉండండి, ఓవర్ ట్రేడ్ చేయకండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫస్ట్ థింగ్, సో మీ మైండ్ సెట్ ఏదైతే ఆ రికవరీ అనే మైండ్ సెట్ ఉంటుందో అది ఫస్ట్ తీసేయండి బ్రదర్. ఒకవేళ మీకు రికవర్ అనే మైండ్ సెట్ ఉంటే మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయకండి, ఇంట్రాడే ట్రేడింగ్ చేయకండి, మీరు కుదిరితే స్వింగ్ ట్రేడింగ్ చేసుకోండి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బ్రదర్, సో మీరు ఎలా లాస్ అయ్యారు అన్నది ఫస్ట్ మీరు పక్కన పెట్టి ఇప్పటి నుంచి, ఇప్పుడు లెట్సే మీకు ఒక 1,00,000 రూపీస్ లాస్ వచ్చింది అనుకోండి మార్కెట్లో. సో మీరు ఆ 1,00,000 రికవరీ అన్న మైండ్ సెట్తో కనుక మీరు ట్రేడ్ చేస్తే ఎప్పుడు మీరు ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వలేరు. ఓకేనా? సో మీరు నిన్న జరిగిందే మీకు గుర్తుండొద్దు ట్రేడింగ్లో. నిన్న ఎంత వచ్చింది, నేను ఎంత పోయింది అనేది మీకు గుర్తుండొద్దు. సో ఈరోజు ప్రజెంట్, సో ప్రజెంట్లో ఉన్న ఏదైతే డే ఉంటుందో ఆ ప్రజెంట్ డేలో మాత్రమే ఉంటేనే మీరు ప్రాఫిట్లో ఉంటారు. మీకు తెలియకుండానే మీరు ఎంత లాస్ అయినా రికవరీ అవుతారు.
సో ఫస్టే మీరు రికవర్ అవ్వాలన్న మైండ్ సెట్ తోటి కనుక మీరు ఉంటే డెఫినెట్గా మీరు అసలు ఇంకా ఎక్కువ లాస్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి రికవరీ అనేది పక్కన పెట్టి ఇప్పుడు మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. రిస్క్ మేనేజ్మెంట్ చేసుకుంటూ రోజుకి ఎంతో కొంత ప్రాఫిట్ ఉండేలాగా చూసుకుంటూ మెల్లిగా మీరు గ్రో అవ్వాలి. అంతేకాని రికవరీ మైండ్ సెట్ తోటి అయితే ఇంపాసిబుల్ మీరు రికవరీ చేయడం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ కుదిరితే మేము